రైట్. రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు దంచి కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో మనం ఏ విధమైన చల్లటి పానీయాన్ని కోరుకుంటాం అన్నది క్లియర్గా తెలుసు. చాలామంది ఈ మధ్యకాలంలో అంటే ఈ ఎండలు స్టార్ట్ అయినప్పటి ఉంది నీళ్ళ కన్నా ఎక్కువ బీర్లు తాగుతా ఉన్న నేపథ్యం చూస్తా ఉన్నాం. బీరు ప్రియులు ఎక్కువ ఉంటారు ఈ ఎండాకాలంలో. దానికి సంబంధించి ఒక వార్త చూసుకునే ప్రయత్నం చేద్దాం. శనార్థి తెలంగాణలో బీర్లు పొంగి పొర్లుతున్నాయట. ఒకసారి దానికి సంబంధించిన వార్త చూద్దాం. బీర్లు పొంగి పొర్లుతున్నాయి. మే నెలలోనే 40 లక్షల కేసులు. ఎక్సైజ్ ఖజానాకు బీర్ల కిక్కు. 2 నెలల్లో రూపాయలు 5,700 కోట్లు. జనానికి దాహం, సర్కారుకు ఆదాయం. తాగే నీళ్లకు తిప్పలు, బీరుకు మాత్రం నో డోకా. నగరంలో ఎండిపోతున్న గొంతులు, పొంగుతున్న బీరు నురుగలు. సర్కార్ ఖజానాకు ఫుల్లు, సామాన్యుడికి గొంతు నిల్లు. కంపెనీలకు నీళ్లు పుష్కలం, జనాలకైతే కరువు కాలం. ఓవైపు 20 ఏళ్ల ఎండాకాలం రికార్డు, మరోవైపు సరికొత్త బీర్ల సేల్స్ రికార్డు. భాగ్యనగరంలో ప్రజలు తాగే నీళ్లకు గండం, మందుబాబులకు బీర్లకు ఆనందం. మందుబాబుల బీర్లకు అందలం అని ఒక వార్తనైతే చూస్తున్నాం. ఇక్కడ తాగడానికి నీళ్లు ఉంటలేవు కానీ బీర్లు మాత్రం పుష్కలంగా ఉంటుంది. ఏ విధంగా అంటే సాధ్యం అవుతుంది అదే సాధ్యం. దట్ ఈస్ గవర్నమెంట్ నడవాలంటే మన మందుబాబులను తాగిపిస్తేనే గవర్నమెంట్ నడిచే పరిస్థితులు ఉన్నది. కాబట్టి ఇక్కడ జనానికి దాహం, సర్కారుకి ఆదాయం. జనానికి దాహం వేసిన కొద్దీ సర్కారుకి ఆదాయం వస్తూ ఉన్నట్టు. ఎందుకంటే మందు తాగుతున్నారు కాబట్టి ఆదాయం పెరుగుతూ ఉన్నది. ఇది ఎక్సైజ్ శాఖ ఎంత 2 నెలల్లోనే 5,700 కోట్లు 5,700 కోట్లు ఆదాయం తాగేసింది మొత్తం. ఎక్సైజ్ శాఖ ఖజానాకు బీర్ల కిక్కు. చూడు 40 లక్షల కేసులు అమ్ముడు పోయినాయట. ఒకసారి చదువుకునే ప్రయత్నం చేద్దాం. తెలంగాణలో ఎండల రికార్డు సృష్టిస్తుంటే మద్యం ప్రియులు అమ్మకాల్లో అంతకు మించిన రికార్డును సృష్టిస్తున్నారు. నగరంలో నదులు, చెరువులు, భూగర్భ జలాలు ఎండిపోయినా వైన్ షాపుల్లో బీరు మాత్రం ఏరులై పారుతుంది. కాలనీలో తాగడానికి నీళ్లు అడిగితే సరఫరా లేదని చేతులెత్తేసిన పాలకులు బీర్ల తయారీ కంపెనీలు మాత్రం లక్షల లీటర్ల నీటిని కుమ్మరిస్తున్నారు. ఏప్రిల్, మే నెలల్లో కేవలం 50 రోజుల్లోనే కోటికి పైగా బీర్ కేసులు గుటకాయ స్వాహా చేయడం గమనార్హం. చూడరు ఒకసారి. 50 రోజుల్లోనే కోటికి పైగా బీర్లు స్వాహా చేసిరట, గమనార్హం. నిజానికి బాలుడి సెగకు రాష్ట్రంలో అల్లాడుతోంది. ఉదయం నుంచే మొదలవుతున్న వేడిగాలిని జనానికి ఉక్కిరిబుక్కిరి చేస్తోంది. ఈ ఎండాకాలం సాకుతో మందుబాబులు బీర్లను తెగ తాగేస్తుండడంతో గతంలో ఎన్నడూ లేనంతగా సరికొత్త రికార్డు నమోదైంది. గత 50 రోజుల్లోనే సుమారు 5,700 కోట్ల ఆదాయాన్ని ఎక్సైజ్ శాఖ గుంజేసింది. అయితే ఇక్కడే సగటు సామాన్యుడి గుండె మండుతోంది. ప్రజలకు తాగేందుకు నీళ్లు ఇవ్వని కాంగ్రెస్ ప్రభుత్వం బీర్ల కంపెనీలకు మాత్రం నీటిని ఎలా దార పోస్తుందని సామాన్య జనం ప్రశ్నిస్తోంది. ఖజానా నింపే మద్యంపై ఉన్న శ్రద్ధ ప్రజల కనీస ప్రాథమిక అవసరాలపై, త్రాగునీటిపై ఎందుకు లేదనేదే ప్రశ్నార్థకంగా మిగిలింది. ఇక్కడ విషయం ఏంటంటే ఒక సామాన్యుడు అడిగేది ఏంటంటే బీర్ల ఫ్యాక్టరీలకు నీళ్ళు ఎట్లా పోతున్నాయి, మరి సామాన్యునికి గొంతు ఎండిపోతుందంటే నీళ్ళు ఎట్లా దొరుకుతలేవని సామాన్యుడు కడుపు మండుతూ ఉన్నది. గది ఏప్రిల్, మే నెలలో బీర్ల జాతర. ఎండల దెబ్బకు మందుబాబులకు ఐస్ కోల్డ్ బీర్ల వైపు మొగ్గు చూపడంతో అమ్మకాలు మునుపెన్నడూ లేనంతగా పెరిగాయి. గత ఏడాది ఏప్రిల్, మే నెలలో అకాల వర్షాలు కురవడం, ధరలు పెరగడంతో అమ్మకాలు కాస్త తగ్గాయి. కానీ ఈసారి సీన్ రివర్స్ అయ్యింది. గత ఏప్రిల్ నెల 30 రోజుల్లో ఏకంగా 56.21 లక్షల కేసులు బీర్లు అమ్ముడుపోయాయి. గత ఏడాదితో పోలిస్తే ఇది 21% ఎక్కువ. ఏప్రిల్ ఎక్కువనట. అంటే 56.21 లక్షల కేసులు బీర్లు అమ్ముడుపోయినాయట. గత ఏడాదితో పోలిస్తే 21% ఎక్కువ తాగిరన్నట్టు మనోళ్ళు. దానికి సంబంధించిన వార్త చూద్దాం ఒకసారి పూర్తిగా. 2వ పేజీలో ఉంది. అయితే రోజుకు సగటున మందుబాబులు 22.48 లక్షల బీర్లు బాటిళ్లు గుటకాయ స్వాహా చేసేశారు. మే నెలల్లో ఎండలు మరింత ముదరడంతో కేవలం తొలి 20 రోజుల్లోనే 40.16 లక్షల కేసులు అమ్ముడుపోయాయి. గత ఏడాది మే నెల తొలి 20 రోజులతో పోలిస్తే దాదాపు 6 లక్షల కేసులు ఎక్కువ. ఈ నెలలో రోజువారీ సగటు అమ్మకాలు 24.10 లక్షల బాటిళ్లకు చేరడం విశేషం. సాధారణంగా వీకెండ్స్, శని, ఆదివారాలు వచ్చేసరికి ఈ అమ్మకాల గ్రాఫ్ మరింత పైకి పాకుతోంది. సగటున ప్రతిరోజు 14 చొప్పున వృద్ధి నమోదవుతుంది. అంటే డెవలప్ అవుతుంది అన్నట్టు. ఇంకా ప్రభుత్వ ఖజానానికి కిక్కు, సామాన్యుడికి షాకు. ప్రజా దాహార్తిని క్యాష్ చేసుకుంటూ ప్రభుత్వం భారీగా ఆదాయాన్ని ఆర్జిస్తోంది. నీటి ఎద్దడి నివారించడంలో విఫలమవుతున్నారనే విమర్శలు ఇప్పటికీ. ఎక్సైజ్ శాఖ ఆదాయం మాత్రం జెట్ స్పీడ్తో దూసుకెళ్తుంది. గత ఏడాది నెలలో రూపాయలు 3,272 కోట్లు ఆదాయం రాగా ఈసారి అది రూపాయలు 3,618 కోట్లకు పెరిగింది. ఈ మే నెలలో 20 రోజుల్లోనే గత ఏడాది 1,895 కోట్లు రాగా ఈసారి దాదాపుగా 2,083 కోట్లకు చేరింది. సామాన్య ప్రజలకు గృహ అవసరాలకు కనీస తాగునీళ్లు అందించడానికి ముప్పుతిప్పలు పడుతున్న కాంగ్రెస్ సర్కార్ బీర్ల కంపెనీలకు మాత్రం తయారీ కోసం లక్షల లీటర్ల నీటిని ఎలా సరఫరా చేయగలుగుతుంది అనే ప్రశ్న ఇవాళ ప్రతి ఒక్కరి మదిలో తొలిచేస్తుంది. ప్రతి ఒక్కరి మదిని తొలిసేస్తుంది.
వేసవి కాలంలో ప్రజల ప్రాథమిక అవసరాల సాగునీటి సరఫరాలు క్రమబద్ధీకరించడం కంటే ప్రభుత్వ ఖజానా నింపే మద్యం అమ్మకాలపైనే ఎక్కువ శ్రద్ధ ఉందనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఒకవైపు ఎండల తీవ్రతకు తోడు నీటి ఎద్దడి సామాన్యుడు రోడ్డు పైన పడేస్తుంది. మరోవైపు బీర్ల జోరు పాలకుల ప్రాధాన్యతలను ఎండగడుతోంది. ఖజానా నిండడం సరే, మరి సామాన్యుడు గొంతు తడిచేదెన్నడు. ఇదిలా ఉంటే వైన్స్ డీలర్స్ అసోసియేషన్ అభిప్రాయం ప్రకారం ఈ ఏడాది మార్చి నుంచే ఎండలు తీవ్రం కావడం, ఎక్కడ వర్షాలు జాడ లేకపోవడమే ఈ రేంజ్ అమ్మకాలకు ప్రధాన కారణమై తెలుస్తోంది. నీళ్ల కొరత వేధిస్తున్న లెక్కల డిపోల నుంచి వైన్ షాప్ల వరకు బీర్ల సరఫరాకు ఎలాంటి డోకా లేకపోవడం గమనార్హం. ఎండ తీవ్రత ఇలాగే కొనసాగితే మే చివరి నాటికి మరిన్ని పాత రికార్డులు తుడిచిపెట్టుకుపోవడం ఖాయంగా కనిపిస్తుంది. మొత్తానికి బానుడి బగబగలు సామాన్యుడు ఇబ్బంది పెడుతుంటే ఎక్సైజ్ శాఖకు మాత్రం చిల్లు ఆదాయాన్ని తెచ్చిపెడుతుండడం గమనార్హం అని చూస్తూ ఉన్నాం. ఇక్కడ సచిన్ టెండూల్కర్ రన్స్ కొట్టి నిజంగా ఏ విధంగానైతే చేస్తారో రన్స్ ఈ రికార్డు బద్దలైతే కావచ్చు అనే విధంగా బీర్లు తాగుతూ ఉన్నారు. మొత్తానికైతే ఎక్సైజ్ శాఖ కిక్ మీద కిక్ వస్తూ ఉంది. ఇది వీడియో. లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో